నగరంలో మున్సిపాలిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పాలక వర్గం ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రహదారుల నిర్మాణాలు చేపట్టిన 6 నెలలకి ఎంత అస్తవ్యస్తంగా తయారవుతున్నాయో అనే దానికి మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది ప్రధానంగా బస్ స్టాండ్కి వెళ్లే ప్రధాన రహదారి. ఎందుకు రహదారులు వేస్తారో, ఎందుకు రోడ్లు కట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే 6 నెలలకి వేసేటప్పుడు ఆ కేబుల్ వేయాలా వద్దా, ఇంజనీరింగ్ అధికారులకి ఈ సమన్వయం ఉందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సమన్వయం లేదు. ఈ మధ్య కాలంలో దాదాపు సంవత్సర కాల క్రితం వేసిన రహదారిని ఇష్టం వచ్చిన రీతిలో గోతులు పడేలా ఆ తవ్వకాలు జరిపారు. మరోవైపు ఇక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని వృధా చేశారు తప్ప దీన్ని ఎవరికి ఉపయోగపడింది. ఎందుకంటే రహదారి విస్తరణ చేయకుండా సెంట్రల్ లైట్ విస్తరణ చేశారు. ఇంజనీరింగ్ అధికారుల పనితీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రహదారి విస్తరణ చేసిన తర్వాతనే ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం మారిన తర్వాత సెంట్రల్ లైటింగ్ తీసేసి మళ్ళీ అతుకుల బొంతలా తయారైంది. అటు పక్క చూస్తే గతుకులు గుంటలు తప్ప వేరే అవపట్లే. ఎందుకు నిర్మాణం చేపట్టారో, ఎందుకు గతుకులు అంటే గొయ్యులు తవ్వారో తెలియని పరిస్థితి. ఇక్కడ కూడా సరైన స్పష్టంగా పూడ్చివేతలు కూడా చేయని పరిస్థితి. ఎందుకంటే నాణ్యత ప్రమాణాలు పాటించకుండా గుత్తేదారులకి కోట్ల రూపాయలు అంటగట్టి తమ జేబుల్లో అంతో ఇంతో నింపుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. దీన్ని చూడనట్టుగా విచారణ కూడా చేపట్టకుండా బిల్లులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు లేకుండా రహదారి నిర్మాణం చేపట్టిన తర్వాత చర్యలు తీసుకున్న దాఖలాలు మున్సిపాలిటీ చరిత్రలో లేవనే చెప్పుకోవచ్చు. ఏ రహదారి చివరి ప్రాంతాలు కానీ ఈ రహదారి దాదాపు మున్సిపాలిటీకి దాదాపు 150 మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది. కార్పొరేషన్ సంబంధించిన కమిషనరు, అలాగే మేయరు, ఇతర పాలకవర్గ సభ్యులు కూడా నిత్యము రోజు 2-3 సార్లు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. శివారు ప్రాంతాల్లో అయితే మరీ అధ్వానంగా ఉంది. వేసిన 2-3 నెలలకే మొత్తం రాళ్లు తేలి కోట్ల రూపాయలు ఇటు అధికారుల జేబుల్లోకి అలాగే గుత్తేదారుల జేబుల్లోకి వెళ్ళింది తప్ప ప్రజలు పన్నులు కట్టి నిర్మించిన రహదారులపై మున్సిపల్ శాఖ ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నది, నాణ్యత ప్రమాణాలు పాటించలేదు అనే దానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఖమ్మం నగర పరిధిలో రహదారుల నిర్మాణం ఎంత అధ్వానంగా ఉన్నదో అని చూడటానికి ఇది ఒక మచ్చు తునకల చూడొచ్చు. ఎందుకంటే గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన రహదారి ఇది స్టాండర్డ్ గా ఉన్నది, ఇప్పటికీ చెక్కు చెదరగా ఉన్నది. ఇదే పక్కనే ఉన్న రహదారి గత 4 సంవత్సరాల క్రితం వేశారు. అంటే కోట్ల రూపాయలు బొక్కుతున్నారు. పాలక వర్గంలోని సభ్యులు బొక్కుతున్నారు, అధికారులు బొక్కుతున్నారు, ఇంజనీరింగ్ అధికారులు బొక్కుతున్నారు. గత ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు రహదారుల నిర్మాణానికి స్పష్టంగా ప్రకటన చేస్తున్నారు. కోట్లాది రూపాయలు రహదారుల నిర్మాణం కోసం చేస్తున్న సొమ్ముని అవినీతి జలగలు ఇంజనీరింగ్ అధికారులు అయితే ఉంది, మున్సిపల్ అధికారులు అయితే ఉంది, పాలక వర్గాలు ఏ విధంగా మేస్తున్నాయి అనడానికి ఈ బస్టాండు దగ్గరలో అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కి 100 మీటర్ల దూరంలోనే ఉన్న రహదారి స్పష్టంగా చూపిస్తుంది. ఇది 4 సంవత్సరాల క్రితం వేసిన రహదారి. ఇది దాదాపు 20 ఏళ్ల క్రితం వేసింది. 20 ఏళ్ల క్రితం వేసిన రహదారి స్పష్టంగా నాణ్యత ప్రమాణాలు ఉన్నాయి. కానీ ఇది 4 ఏళ్ల క్రితం వేసిన రహదారి నాణ్యత ప్రమాణాలు 6 నెలలకే కొట్టకపోయినప్పటికీ ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. ఇదే నిర్మాణం చేపట్టిన గుత్తేదారులకు మాత్రం స్పష్టంగా బిల్లులు చెల్లింపులు జరిగిపోయినాయి. అతని మీద యాక్షన్ లేదు. ఇక ఈ నిర్మాణం చేపట్టినప్పుడు ఉన్న అధికారుల మీద యాక్షన్ లేదు. ఎవరు నోటుకు మేరపడి, ఎందుకంటే రాజకీయ పెద్దల అండ ఉండటంతోనే ఎవరిపైన చర్యలు లేకపోవడంతో కోట్ల రూపాయల నిధులు రహదారి పేరు మీద కైంకర్యం చేస్తూ గుత్తేదారులు, పాలకవర్గ సభ్యులు కొంతమంది మొత్తం కూడా బొక్కేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. ఖమ్మం నగరంలోని రహదారుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం వల్ల చిందర వందరగా అధ్వాన స్థితిలో ఉన్న పరిస్థితి గమనించారు కదా. కెమెరా పర్సన్ రవికుమార్తో
ఆవుల శ్రీనివాస్, సిబిఆర్ న్యూస్, ఖమ్మం.